ఈరోజు వీడియోలో కొత్తగా మారిన 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ సిలబస్ మనకి 9th నుంచి 10thకి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా థర్డ్ యూనిట్ 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. ఇందులో 2 లెసన్స్ ఉన్నాయి. ఈజ్ ఫస్ట్ ఫ్లైట్, ద బ్లాక్ ఏరోప్లేన్. ఈ 2 లెసన్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ యాంటోనియమ్స్, అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు, ఆపోజిట్ వర్డ్స్, వాటి గురించి ఈరోజు వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల అప్డేట్స్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. 2 stories about flying is first flight, the black aeroplane. Important antonyms: afraid, confident, courage, cowardice, plunge, retreat, shrilly, softly, teaching, learning, devour, share, proud, ashamed, taunting, encouraging, ascending, descending, blazing, dim, asleep, awake, dozing, alert, joyful, sorrowful, halted, continued, terror, calmness, upwards, downwards, behind, ahead, wanted, avoided, risk, safety, old, modern, suddenly, gradually, twisted, straightened, believe, doubt, dead, intact, follow, lead, obedient, disobedient, familiar, strange, familiar, frightened, unafraid, safe, unsafe, empty, occupied, control, disorder, arrive, depart. ఇవి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైన యాంటోనిమ్స్. ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ యాంటోనిమ్స్ మీద క్వశ్చన్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తారంటే, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానిలో 4 వర్డ్స్ కింద అండర్లైన్ చేసి, అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతున్నాయో వాటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక మ్యాచింగ్ లాగా ఇస్తారనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 వర్డ్స్ ఇచ్చి వాటికి ఆన్సర్గా వచ్చేటటువంటి కరెక్ట్ ఆపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ ఏవైతే ఉన్నాయో రైట్ హ్యాండ్ సైడ్ మోర్ దాన్ 4 ఒక 6 ఇవ్వడం జరుగుతుంది. వాటిలో కరెక్ట్ యాంటోనిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మ్యాచ్ చేయాలన్నమాట. సో క్వశ్చన్స్ అనేది మ్యాచింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మ్యాచింగ్ రూపంలో లెంగ్తీ అవుతుందని చెప్పేసి జనరల్గా ఇంటికి మార్క్తో ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా మ్యాచింగ్ అయితే మాత్రం మనకి ఆపోజిట్ వర్డ్స్ మీద క్వశ్చన్స్ అనేది మ్యాచింగ్ రూపంలో ఉంటుందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.